వర్మ గారు ఇప్పుడు ఉమ్, జెండాలు మార్చుకుంటమే తప్పు అయితే మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని ఎవరో మహానుభావులు రిజిస్టర్ చేసుకుంటే మరి ఆ పార్టీని తీసుకున్నారు, మరి దాన్ని ఏమనాలి? అదే నేను ప్రధానంగా ఒక అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ గత 3-4 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ ద్వారా గడప గడపకి మన సంక్షేమం అని చెప్పి ఈ యొక్క లెటర్ని మేము మా ద్వారా ప్రభుత్వం ద్వారా మీకు ఎంత సంక్షేమం అందింది అని వాలంటీర్లు పంపించి నాకు ఇంత సంక్షేమం ఇచ్చాం కాబట్టి మీరు మాకు ఓటేయాలి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల దీనిలో ఎంత అసత్యాలు ఉన్నాయంటే వర్మ గారు, దీనిలో ఒకటి ఏం రాశారంటే కోవిడ్ సమయంలో 1000 రూపాయలు ఇచ్చారన్న. 1000 రూపాయలు వీళ్ళే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్డిఆర్ఎఫ్ నిధుల నుంచి ఇచ్చారు, అది కూడా కలిపేసుకున్నారు. ఓకే ఫైన్, కలుపుకున్నారు, సంతోషమే. అలాగే హౌసింగ్ డీబీటీ ఇళ్ల నిర్మాణం నేరుగా వారి యొక్క ఖాతాలో ట్రాన్స్ఫర్ చేసి 1,80,000 అట. 1,80,000 రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు గారు సార్ 1,80,000 కాదు రవికిరణ్ అది గారు కూడా మీ వీళ్ళ ఖాతాలో వేసేస్తారు. కాదు రవికిరణ్ గారు మీరు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలకు చెప్పేది కూడా ఇంక డిబేట్లో చెప్తే మీరు పథకాలు మీరు వాళ్ళ పథకాలు వాళ్ళు ఇది కాదు, అసలు సీట్ల అంశం ఏంటి, అందులో ఏమైనా వ్యతిరేకతలు ఉన్నాయా, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? చెప్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్, చెప్తాను, దాని గురించి చెప్తాను. నేను జస్ట్ ఒక నిమిషం ముగించేస్తాను. ఓకే. అలాగే జగనన్న అమ్మ ఒడి అని చెప్పి 58,000 వేశారు. 4 ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చిందేమో 3 సంవత్సరాల అమ్మఒడి ఇచ్చారు 42,000, రాసిందేమో 58,000. సో మిగతా డబ్బు ఏంటి ఎక్కడ అయిపోయింది? 3 పిల్లలు ఫైటింగ్ చేసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇంటి స్థలం 6 లక్షలట. 6 లక్షలు, లక్ష కూడా ఉండదు, 6 లక్షలని పెట్టారు. అలాగే ఇల్లు 2,50,000 అట. ఇందాకేమో డీబీటీ 1,80,000 అన్నారు, మళ్ళీ ఇల్లు 2,50,000 అట. అంటే డబుల్ ఎంట్రీలు. ఇలాగ తప్పుడు తలకి ఇచ్చి కుటుంబాల్లో సంసారం చేసి చేయలేవు కూడా 3 పిల్లలు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాలంటీర్లు వాడుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో కూడా ఏమన్నారు? వాలంటీర్లు మీరందరూ వచ్చి నాకు ఓట్లు వేయించండి, మీరు వైసీపీ కార్యకర్తలాగా పనిచేయరు అంటున్నారు. మరి ప్రభుత్వం ద్వారా ప్రజలు కట్టే పన్నుల ద్వారా మీరు ఏదైతే మీరు గౌరవ వేతనాలు ఇస్తున్నారో ప్రజలు కట్టే పన్నులతో, ఆ గౌరవ వేతనం తీసుకున్న వాళ్ళని వైసీపీ కార్యకర్తగా వాడుకుంటాను, మీరందరూ వచ్చి నన్ను గెలిపించాలి, మీరు ఓట్లు వేయించాలంటే ఎంతవరకు సమంజసం? అంటే ముఖ్యమంత్రి గారు వారి యొక్క కార్యకర్తలను నమ్ముకోవట్లేదు, వారి యొక్క వైసీపీ కార్యకర్తలు బూత్ స్థాయిలో కానీ ఎక్కడా లేరు, కేవలం వాలంటీర్లు, పన్నులతో కట్టినటువంటి వాలంటీర్లు వాడుకొని గెలవాలన్న కుయుక్తి పడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. ఇకపోతే మీరుగా అడిగిన ప్రశ్న, మా యొక్క క్యాండిడేట్ లిస్టు అది ఫైనలైజ్ అవుతాయి 1-2 రోజుల్లో, అది బహిర్గతం చేస్తాం, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఓటు ట్రాన్స్ఫర్ అంటారా? ఓటు ట్రాన్స్ఫర్ ఈ 3 పార్టీలు ఇప్పుడు ఒకటండి, టీడీపీకి, జనసేనకి, భారతీయ జనతా పార్టీకి అన్ని స్థానాల్లో ఆశావాహులు ఉన్నారు. మా పార్టీ కూడా నేను గతంలో డిబేట్ లో కూడా చెప్పాను, 175 + 25 3,000 మంది అప్లికేషన్స్ ఆశావాహులు ఉన్నారని చెప్పారు. అలాగే అన్ని పార్టీలు ఉన్నారు. సో ఆయా పార్టీ కార్యకర్తలు చాలా మంది నాయకులు మేము పోటీ చేయాలని హుషారు ఉంటుంది, సహజం. ఇప్పుడు పొత్తు కారణంగా కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు, ఈ పరిస్థితి ఉంటది. కొంత అసంతృప్తులు ఉంటాం మాట వాస్తవం. కొంతమందికి ఏంటి సార్, కొంతమందికి ఏంటండి ఉంటది కాదు రవికిరణ్ గారు, కొంతమందికి ఏంటి 3,000 లిస్టులో 10 మంది అంటే అసలు ఆ రేషియో కాదు కదా, కొంతమంది ఏముంది అంటే మాకున్న లక్షలాది మంది క్యాడర్ ఉన్నారు కదా సార్, లక్షలాది మంది క్యాడర్ లో ఆశావాహులు 3,000 మంది. 3,000 మందిలో 10 సీట్లు అంటే కష్టం కదా అంటున్నాను. పార్టీకి అయితే